ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, పాలన చేతగాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. టీవీ సీరియల్ను తలపించేలా డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రులు వారి కుటుంబ సభ్యుల దందాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. భూ స్కాములు, బొగ్గు కుంభకోణాలపై సిట్ ఎందుకు వేయరని ప్రశ్నించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. చివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో బలేది పోలీసులే అంటూ కేటీఆర్ హెచ్చరించారు. కేసు ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతాను, మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? నేను చెప్పడం కాదు ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒక మంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం, మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు ఒక కథనం రాసినారు. ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా? పోలీసులు ఖండించారా? ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఈ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా? బ్రదర్, నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు, పోలీసు వాళ్ళకు కూడా, ఇది కేవలం వాళ్ళు బలి పశువులయ్యే ఒక కార్యక్రమం, రాజకీయ క్రీడలో. మీరు మొన్న ఒకటి గమనించండి, మీరు అందరూ జర్నలిస్టులు, ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ, ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ. బలైంది ఎవరు? ముగ్గురు జర్నలిస్టులు. మా దొంతు రమేష్ గారు, సుధీర్ గారు, పరిపూర్ణచారి గారు. మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది. అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అసలు కథ ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి. అదే పద్ధతుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో, ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులయ్యేది అధికారులు. సిట్ అంటే ఏముంటది బ్రదర్? సిట్ అంటే సిట్టు. రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది, కార్తీక దీపం అని. అది ఒడవది, తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, చేత కాదు, అసమర్థుడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? దయచేసి మీరు కూడా, మీడియా సోదరులు కూడా ఆలోచించాలని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.